మనందరం చిన్నప్పుడు ఇంట్లో ఏదో ఒక సోది చెప్పి ₹2 కొట్టేసి పాటల పుస్తకాలు కొనుక్కునే ఉంటాం కదా. అమ్మ నాన్న టీచర్స్కి దొరకకుండా జాగ్రత్తగా నోట్బుక్స్ మధ్యలో పెట్టి దాచుకోవడం. లైఫ్లో నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఎంత చదివా తెలియదు, కానీ పాటల పుస్తకాలు అయితే కంఠస్థం చేసేసి ఉంటాం. 80s 90s కిడ్స్లో పాటల పుస్తకాలు తెలియని వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఉండనే ఉండరు. పుస్తకం లేని వాళ్ళు ఆ లిరిక్స్ నోట్బుక్స్లో రాసుకొని పాడుకోవడం, కాంపిటీషన్స్లో ఈ పాటల పుస్తకాలు చూస్తూ పాడటం. హైలైట్ ఏంటంటే ఈ పాటల పుస్తకాల వంకతో మన క్రష్తో మాట్లాడే ఛాన్స్ కొట్టేసేవాళ్ళు. నా దగ్గర ఈ సినిమా పాటల బుక్ ఉంది, ఆ సినిమాది ఉంది అంటుంటే, హే అవునా నాకు ఇవ్వవా, నేను అన్నీ నేర్చుకుని నీకు మళ్ళీ ఇచ్చేస్తాను అనడం, మనం మురిసిపోతూ తనకి ఇవ్వడం. మంచి పాట నేర్చుకుని ఆ పిల్లని గుర్తు చేసుకుంటూ మనం పాడుకోవడం. అలా ఎన్ని పాటల పుస్తకాలు కొనుక్కుని ఉంటామో లెక్కే లేదు. నలిగిపోయి చిరిగిపోయి అలా బ్యాగ్లోనే పడుంటే